క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరున మీ అందరికీ మా వందనములు తెలియచేస్తున్నాము. ఇట్లి మీ ప్రియ సహోదరుడు జి ఆశీర్వాదం. సాత్వికంతో సావధానంగా వినాలని, ఈ అద్భుతమైనటువంటి సందేశం క్రైస్తవుడు అనుకున్న వారికి తెలియాలని అత్యాశక్తితో ఈ యొక్క మెసేజ్ మీకు వినిపించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు వినుగా కానీ వ్రాయబడిన ప్రకారం వినవలసిందిగా కోరుతున్నాను. దేవుని సంకల్పంలో ఒక 5 అంశాలు ఉంటాయండి. ఆ 5 అంశాల్లో చివరిగా బాప్తిసం పొందుకున్న తరువాత సంఘముగా ఉన్నటువంటి పనితీరు మనకి పరిశుద్ధాత్ముడి ప్రేరణచే వ్రాయబడినటువంటి గ్రంథంలో తేటగా తెలియచేయడం జరుగుతుంది. దేవుని సంకల్పంలో బాప్తిస్మం అనేటువంటిది ఒక పాఠం అండి. ఈ బాప్తిస్మం అనేది చాలా దినాల్లో ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం జరుగుతుంది. రకరకాల వ్యక్తులచే, రకరకాల మత శాఖలచే బాప్తిస్మం అనేది తీసుకోవడం జరుగుతుంది. అసలుకి నేను తీసుకునే బాప్తిస్మం అది లేఖనానుసారమైనదేనా? నిత్య జీవ ప్రదాత అయి ఉన్నటువంటి, సజీవుడై ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలోనిదేనా? నేను అదే సంఘంలో బాప్తిస్మం తీసుకుంటున్నానా అన్నటువంటి ఆలోచన ఉండట్లేదండి. నాకు ఇచ్చేవారు దేవుని సంకల్పంలో ఉన్న సంఘంలో ఇచ్చేవారేనా? దేవుని సంకల్పానుసారమైనటువంటి సంఘము ఏది అనే ఆలోచన, అవగాహన లేకుండా మా తాత బాప్తిస్మం ఇచ్చాడండి, మా బామ్మరిది బాప్తిస్మం ఇచ్చాడండి, మా పెద్దమ్మ బాప్తిస్మం ఇచ్చిందండి, ఇలా రకరకాలుగా చుట్టాలతోని, బంధువులతోని, స్నేహితులతోని, ఫ్రెండ్షిప్లతోని బాప్తిస్మాలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఫేవరెట్ సంఘాలు రకరకాలైనటువంటి సినిమా పేర్లు అయితే ఎలాగ ఉన్నాయో సంఘానికి తీసుకొస్తున్నారండి. సినిమా పేర్లు ఎలాగైతే రకరకాల సినిమాలు తీస్తున్నారో, రకరకాల పేర్లతో సినిమాలు పిలువబడుతున్నాయో, అలాగే ఇదొక సినిమా అనుకుంటున్నారండి. సంఘము దేవుని సంకల్పంలో ఉండాలి. ఆ సంకల్పించినటువంటి వ్యక్తిచే ఈ బాప్తిస్మాలు ఇవ్వడం, దాన్ని పొందుకోవడం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏమండి, క్రీస్తు దేవుని స్థానంలో ఉన్నాడు, అందుకనే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని వ్రాయబడిందండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదిస్తే అది కోనేరు సంఘమని, అది బాప్టిస్ట్ సంఘమని, అది లూథరన్ సంఘమని, అది ఆర్సిఎం సంఘమని, ఇలా రకరకాల సినిమా పేర్లు పెట్టుకొని తీసుకోవడం జరుగుతుందండి. అది ఎలా అవుతుంది? నా గొర్రెలు, నా మంద, నా స్వరమ వినును, ఆ వినేవారు నమ్మి బాప్తిసం పొందిన వారే రక్షింపబడుదురని లేఖనాలు మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. లేఖనానుసారమైనటువంటి బాప్తిస్మం నీవు తీసుకోకపోతే ఏకైక సంఘంలో చాలా దెబ్బైపోతావండి. అయితే ఈ బాప్తిస్మం అనేటువంటి ఈ అంశం బాప్తిస్మం పొందిన వ్యక్తికి అనగా ఈ 3 విషయాలు తెలిసి ఉండాలండి. బాప్తిస్మం తీసుకుంటున్నారు కదా చాలామంది. బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఇప్పుడు చెప్పబోయే 3 విషయాలు తెలిసి ఉండాలండి. బాప్తిస్మం దేవుని సంకల్పంతో ముడిపడి ఉంది. దేవుని సంకల్పంతో బాప్తిస్మం ముడిపడి ఉందని బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులకు చాలామందికి తెలియదండి. బాప్తిస్మం దేవుని ఆజ్ఞని, అపోస్తుల బోధకు అనుకూలంగా ఉందని ఎవరికి తెలియదండి. బాప్తిస్మం క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానమును సూచిస్తుందని కూడా తెలియదండి. బాప్తిస్మం నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరగాలని తెలియదండి. పెళ్లి బాప్తిస్మని ఇలా రకరకాలైనటువంటి విషయాల్లో బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ అసలు విషయం తెలియదండి. ఇది ఒక నూతన జన్మ అనగా నూతన సృష్టి అని నమ్మాలండి. ఆ విషయం కూడా తెలియదండి.
సంపూర్ణమైన బాప్తిస్మం నీటిలో మునిగినట్లు జరగాలి. అంతేగాని గుడిలోన, బడిలోన, గోపురాల్లోన చిలకరింపుగా, పలకరింపుగా వేరు వేరు విధంగా ఉండకూడదండి. పైనున్న చెప్పబడిన 3 విషయాలు ఏవనగా, ముందుగా దైవత్వం గల 3 వ్యక్తులు గ్రంథంలో ఉన్నారని తేటగా తెలియాలండి. మత్తయి సువార్త 28:19 ఇలా రాయబడి ఉంది, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. 3 పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇలాగా వారి 3 అధికారము ఒక్కటే. దానిని నామము అన్నాడండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి. నామం అనగా పేర్లు అనుకుంటున్నారండి, పేరేనండి. ఏంటా పేరు? అధికారము అని దాని అర్థం అండి. అంటే చాలా పేరు పెద్ద ఊరు దెబ్బ అని చాలామంది పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారండి. ఐశ్వర్యవంతుడని పెడతారా, ఆడు బేదోడ్లాగా ఉంటాడు. అంటే ఆ పేరుకి వీడికి ఏ మాత్రం పొందిక ఉండదండి. కనుక దేవత్వము గల 3 వ్యక్తులు నామం ఒక్కటేనండి, అధికారము. అంటే మంచి పేరు మేలు అన్నాడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అలాగా ఒకే నామము కలిగినటువంటి, ఒకే అధికారము కలిగినటువంటి 3 వ్యక్తులు గ్రంథంలో ఉన్నారని బాప్తిసం తీసుకున్న వ్యక్తికి తెలియాలండి. ఇలా అందరికీ, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే 3 వ్యక్తులు ఉన్నారు కదా, అలాగా వారి చేత ఈ సృష్టిలోన ప్రతి వ్యక్తి పుడుతున్నాడంటే, వారిని కాపాడుతున్నాడంటే ఇదంతా దేవుని చిత్తమని తెలియాలండి. దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు, దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని కూడా తెలియాలండి. అలా ఈ సమస్త ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని తెలియాలండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ విషయం రాయబడి ఉంది. కనుక బాప్తిసం పొందిన వ్యక్తికి మొదట దేవుడు నా తండ్రి అని, ఆయన ఆత్మని సంపూర్ణంగా గుర్తు ఎరగాలండి. ఏంటి మొదటి విషయం ఏంటంటే, బాప్తిసం పొందిన వ్యక్తికి దేవుడు నా తండ్రి అని, ఆయన ఆత్మని సంపూర్ణంగా గుర్తెరగాలి, తెలియాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో. రైట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, బాప్తిసం పొందిన వ్యక్తికి యేసు నా ప్రభు అయిన క్రీస్తు అని తెలియాలండి. ఎందుకంటే దేవదూతలు మొట్టమొదటే ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఇదే మీ కానవాలని చెప్పడం జరిగిందండి. గనుక చాలా జాగ్రత్తగా పరిశీలించి ఈ విషయాలు తెలియకుండా బాప్తిసం తీసుకుంటే మరలా నీవు బాప్తిసం పొందాలి. అపోస్తుల కార్యములు 2:36 దేవుడు అలా నియమించాడండి. 38 వచనము, 10వ అధ్యాయము 36వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రైట్. యేసు నీ ప్రభు అని తెలియాలి. మూడో పాయింట్ ఏంటంటే, బాప్తిసం పొందిన వ్యక్తికి పరిశుద్ధాత్ముడు నా ఆదరణకర్త అని తెలియాలండి. 3 వ్యక్తులండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇలా తెలుసుకున్నవాడే నిజ క్రైస్తవుడు అవగలడు, సంఘములో ఉండగలడు. లేకపోతే రకరకాలైనటువంటి దిక్కుమాలిన సంఘాలు భూమి మీదకి వచ్చాయి. జాగ్రత్త, ఆలోచించు. నేడు బాప్తిసం పొందుకున్నాము అనుకున్న వారికి పైన ఈ 3 విషయాలు తెలియవండి. సంపూర్ణంగా నీకు తెలుసా అంటే వాళ్ళు చెప్పలేరండి. ఏ కడుపు నొప్పి కోసం బాప్తిసం పొందుకున్నాడు, రేపు పెళ్ళి అనగా ఈవేళ బాప్తిసం పొందుకున్నాడు, జనవరి 1 అని బాప్తిసం పొందుకున్నాడు, ఏమిటి గుడ్ ఫ్రైడే అని బాప్తిసం పొందుకున్నాడు, క్రిస్మస్ అని బాప్తిసం పొందుకున్నాడు, రేపు చచ్చిపోతామేమో హాస్పిటల్లోన, వీడు బాప్తిసం పొందుకుంటే ఇమీడియట్గా పరలోక రాజ్యం దేవునితో వెళ్ళిపోతాడు అని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేయవచ్చు. గనుక ఇలాగ తీసుకున్నవారు భూమి మీద అధికంగా కనబడుతున్నారే తప్ప, దేవుని సంకల్పానుసారమైనటువంటి దేవునితో ముడిబడి బాప్తిసం ఉందని, ఆ దేవుని రక్తం చేత కడగబడినటువంటి, కొనబడినటువంటి, ఆయన మరణ సమాధి పునరుద్ధానానికి ముడిబడి ఉన్నదని
విషయం బాప్తిసం తీసుకున్న వ్యక్తికి తెలియదండి. ఇలాగా ఈ విషయాలు అంతరాత్మతో ఆలోచించి తెలుసుకోవాలండి. అంతరాత్మ కనుక నేడు బాప్తిసం పొందుకున్నామనుకున్న వారికి పైనున్న ఈ 3 విషయాలు తెలుసా అని అడిగితే వారు దానికి సరైనటువంటి సమాధానం చెప్పుకోలేనటువంటి దమ్ము ఇచ్చేవాడికి తెలియదండి. అందులో మతశాఖ తత్వంతో ఉన్నప్పుడు అందులో నేను కూడా ఒకానొకప్పుడు ఒకటిని. పెళ్లి బాప్తిస్మని, పండగ బాప్తిస్మని, జనవరి 1 బాప్తిస్మని, చావు పుట్టుకల బాప్తిస్మని, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ఎవడి చేత పడితే వాడి చేత బాప్తిస్మాలు ఇచ్చేవాడిని. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. దేవుని సంకల్పాన్ని తెలియచేయాల బాప్తిసం పొందుకున్న వ్యక్తికి. అది తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ బాప్తిసం తీసుకోవడం అది రాంగ్ అండి. మరి బాప్తిసం ఒక్కటేనండి. ఇదేంటండి మరలా రెండో బాప్తిసం ఏంటండి? రెండో బాప్తిసం కాదండి. ఇది బాప్తిస్మం అనేది ఒక్కటే. ఇది బైబిల్లో మనకి ఏకైక సంఘం ఒకటే, దేవుడు ఒకటే, ప్రభు ఒకటే, పిలుపు ఒకటే, బోధ ఒకటే అని ఇలాగా ఎపిసి 4-6 వచనాల్లో చాలా క్లియర్గా ఉంటుందండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని దేవుని సంకల్పం తెలియకుండా తీసుకోవడం అది బాప్తిసం కానే కాదు. ఏదో పేరుకి నేను బాప్తిసం పొందుకున్నానండి, నేను బాప్తిసం పొందుకున్నాను, నాకు కూడా రక్త మాంసాలు ఇచ్చేయండి అని వాదులాడి అందరితో పాటు రాక్షసుడిలాగా తినేస్తుంటాడు, తాగేస్తుంటాడండి. అయోగ్యుడు, అభాగ్యుడు, అపరాధి అయిపోతాడండి. గనుక బాప్తిసం ఒక్కటే, సంఘము ఒక్కటే. ఏ సంఘంలోనైతే బోధ నీవు విన్నావో నువ్వు ఆ సంఘ నియమాలనే మీ పాటిస్తుంటారు. కానీ నీ కొరకు క్రీస్తు రక్తం కార్చి సంపాదించినటువంటి సంఘం, క్రీస్తు రక్తం కార్చాడు, ఆయన రాజ్యంగా ఉన్నటువంటి సంఘంలో నీ బాప్తిసం తీసుకుంటే అది చెల్లుతుంది దేవుని ఎదుట. దేవుని సంకల్పంలో నీవు ఉంటావు. ఆ సంఘంలో మాత్రమే తీసుకున్నారా, అలానే తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఆశీర్వాదం చెప్పట్లేదు. బాప్తిసం పొందిన వ్యక్తికి యేసు నా ప్రభు అని, రాజని, మెస్సియా అని, అభిషక్తుడని, ప్రధాన యాజకుడని తెలియాలండి. మన పాపముల విషయమై క్రీస్తు బలిపశువుగా తండ్రి పంపించాడని తెలియాలండి. పశువుని ఆరాధిస్తారండి? ఏమండి? ఆరాధించకండి. ప్రియ మిత్ర, ప్రధాన యాజకుడిని ఆరాధించకండి. ఆ యాజకుడు ఎవరికైతే ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేస్తున్నాడో ఆయనకి విజ్ఞాపనలు తెలియచేయండి. యాజకుడు అందరూ కలిసి, మనము కలిసి తండ్రినే ఆరాధిస్తారండి. బైబిల్లో అలాగే ఉంది. సత్యం మనకు తెలియాలండి. సత్యం కొరకు ప్రయాసపడాలండి. యోహాను సువార్త 4:22-24 వరకు చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించవలనని చాలా క్లియర్గా దేవుడు పంపించినటువంటి క్రీస్తు తన కుమారుడై ఉండి సంపూర్ణంగా తెలియచేశాడండి. మరి మనకు అర్థం కాకపోతే నేనేం చెప్పగలనండి? క్రీస్తు ద్వారాగా క్రీస్తు రాజ్యంతో అనగా క్రీస్తు సంఘంతో తండ్రిని ఆరాధించాలండి. క్రీస్తు శిరస్సుగా ఉండాలి, సంఘము ఉదువుగా ఉండాలి. ఆయన వరుడుగా ఉన్నాడు. ఏమండి? స్త్రీకి శిరస్సు పురుషుడు కదా, ఆయన మనకు పురుషుడై ఉన్నాడు. యావత్ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు వధువుగా ఉండాలని ఒక సాదృశ్య ఉపమానాలు ఎన్నో ఉన్నాయండి. గనుక ఆయన మనలను నడిపించేవాడు. ఆయన మనకి హెడ్, యేసుక్రీస్తు ప్రభు. ఆ హెడ్తో కలిసి ఉన్నటువంటి ఈ శరీరము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలండి. అలా బైబిలు సత్యం మనకు తెలుపుతుందండి. క్రీస్తు ద్వారా క్రీస్తు రాజ్యంతో అనగా క్రీస్తు సంఘంతో తండ్రిని ఆరాధించాలి. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మాత్రమే బాప్తిసం నీకు ఇస్తే తీసుకోవాలి. అలాగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ద్వారాగా నీ బాప్తిసం పొందాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మత శాఖలకి దారి తీయకూడదు. ఏమండి? ఎక్కడ పెడితే అక్కడ తీసుకున్న వారు ఉన్నారు కదా, అలా తీసుకుంటే దేవుని సంకల్పానుసారమైనటువంటి మతశాఖ సంఘాలు దేవుని సంఘాలు కావండి. ఇలా ప్రభువును నీ హృదయంలో నమ్మితే రక్షణ, నిత్యజీవం అదే నిజమైన బాప్తిస్మంగా ఉంటుంది. క్రీస్తు సంఘంతో సావాసం కలిగి, ఎవరితోనండి? క్రీస్తు సంఘంతో సావాసం కలిగి ఇలా మనము దేవుని వాక్యంతో సంఘమును క్షేమాభివృద్ధికరమైనటువంటి అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను చేసి చెప్పి
సువార్థికుడు సంఘాన్ని నడిపించాలండి. ఎవరు పెడితే వారే సంఘాన్ని నడిపించడం జరుగుతుందండి. ఒక సువార్థికుడు సంఘాన్ని నడిపించాలి, సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి, వారందరికీ సంఘం ద్వారాగే బాప్తిస్మాలు ఇస్తూ ఉండాలండి. ఇలా సమస్త జనులను శిష్యులుగా చేయాలండి. ఇది పరిశుద్ధాత్ముడి యొక్క పని. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలే మనకు ఆధారం. అంతేగాని మా తాత ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా పెదనాన్న ఉన్నాడు, నాకు వాడే బాప్తిస్మ ఇస్తాడు, వాడు ఏ మతశాఖ అయినా డినామినేషన్ అయినా పర్వాలేదు అనుకుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. బాప్తిస్మం ఎలా అవుతుంది? అది లేఖనానుసారమైనటువంటి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఎలా అవుతుంది? ఎన్నో దొంగ నోట్లు వస్తున్నాయి. ఏమండి, ఖచ్చితంగా 500 నోటు 500 నోటు ఒకేలాగా ఉంటాయండి. 2000 నోట్లు ఒకేలాగా ఉంటాయండి. కానీ అందులో ఒరిజినల్ ఏదో మనం చూసుకోకుండా మునిగేస్తే ప్రమాదం ఉంది. బాప్తిస్మం ఒకటే, జాగ్రత్త. తండ్రి అని దేవుడు మనలని తన సంఘములో అనగా క్రీస్తు సంఘములో తన మహిమార్థమై తనను మాత్రమే ఆరాధన చేసుకుంటూ జీవింప చేస్తూ క్షేమాభివృద్ధికరంగా నీవు జీవించాలని ఈ చిన్న మెసేజ్ మీకు వినిపిస్తున్నాను. చక్కగా వినండి. ఇట్లు మీ ప్రియ సహోదరుడు జి ఆశీర్వాదం, కొండ్రగూడ విలేజ్, క్రీస్తు సంఘం, సిగిరివల్స్ పోస్ట్, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా సెల్ నెంబరు 961-841-2183. ఇలాగా అనేకమైన విషయాలతో మరలా కలుద్దాం. ఇంకేమైనా ఈ పాఠం మీద డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లేఖనానుసార ఆధారాలతో తెలుసుకొని బ్రతకాలని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది.